కార్తీక దీపం 100th ఎపిసోడ్. 100 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది కార్తీక దీపం పార్ట్ 2. నరసింహ మళ్ళీ దారిలో కలిశాడు శౌర్యని. నా కోసం వెతుక్కుంటూ వస్తుంటే, కాబట్టి నేను నా కూతురు అని చెప్పిన దాన్ని వాడు నమ్మలేదు. మీరెందుకు దీపదాన్ని ఆ విషయాన్ని పట్టుకుని వేలాడుతున్నారు, మీరు ఇంటికి వచ్చేసేయండి, ఇంట్లో ఉంటేనే మీకు సేఫ్, ఇక్కడెక్కడ ఉన్నా కూడా వాడు వచ్చి రేపు మీ ఏరియాలో ఉన్నారని కూడా తెలిసిపోయింది, ఎత్తుకెళ్ళిపోతాడు పాపని. పాప కోసం 10 నిమిషాలు కనపడకపోతేనే ఇంతగా ఏడ్చారు. తనను నీ భర్త తీసుకెళ్ళిపోతే ఎలా బ్రతుకుతావు, కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా మీరు ఇంటికి వచ్చేయండి అని అడుగుతాడు. ఎంత చెప్పినా కూడా దీప వినదనమాట. నేను అస్సలు రాను బాబు, అందరూ ఏమనుకుంటారో, దాన్ని నిజం చేయమంటారో, నా కూతురు ఇప్పటికే విన్నదో లేదో అని నేను చాలా బాధపడుతున్నాను అని చెప్తుంది. మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, నేను నా కూతురికి ఏదో ఒకటి నేను సర్ది చెప్పుకుంటాను అంటుంది. సరే అని కార్తీక్ వెళ్ళిపోతుంటాడు. అప్పుడు శౌర్య మళ్ళీ బయటకు వచ్చేసి, కార్తీక్ మళ్ళీ చీటింగ్ చేస్తున్నావా, నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావా అని అంటుంది. లేదు, నువ్వు నాకు ఒక ప్రామిస్ చెయ్యి, నేను మళ్ళీ నీకు చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ తీసుకొని రావడానికే వెళ్తున్నాను, అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చింది, మళ్ళీ తొందరగా వస్తాను అని చెప్తాడు. ఏం ప్రామిస్ చేయాలని అడుగుతుంది. నా అమ్మకు తెలియకుండా ఇంకెక్కడికి కానీ దేనికోసమో ఎవరి కోసమో నువ్వు బయటికి వెళ్ళాలని ప్రామిస్ చేయించుకుంటాడు. తర్వాత సుమిత్ర ఇంటికి వచ్చి, జ్యోత్స్న కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళింది, మీకు ఏమైనా తెలుసా అత్తయ్య అని అడుగుతుంది పారిజాతంని. నాకేం తెలుసు, నీ కూతురు గురించి ఏదో బావమరదల్లి ఇంటికి సరదాగా వెళ్ళినట్టున్నారు, నీ కోసం కలవడానికి వచ్చాడు కార్తీక్, తర్వాత నువ్వు లేవు కాబట్టి వాళ్ళిద్దరు ఎక్కడికో వెళ్ళారు అంటుంది. తర్వాత కార్తీక్ వెళ్ళిపోతూ ఉంటే జ్యోత్స్న ఫాలో అయ్యి ఒక చోట ఆపుతుంది. ఏంటి బావా, నీకు దీప ఎక్కడుందో తెలిసిందా, ఎక్కడి నుండి వస్తున్నావు, ఈ ఏరియాలో ఎందుకున్నావు అని అడుగుతుంది. వేరే పని మీద వచ్చాను, అర్జెంట్ పని మీద అంటే, నాకంటే ఎక్కువ అర్జెంటా అంటుంది. అదేం లేదు, మన ఇద్దరి మధ్య ఏంటి అలాంటివి, అదే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటాడు. లేదు బావా, నీకు దీప ఎక్కడుందో తెలుసా అని అడిగితే, నాకు తెలియదు అంటాడు. చూడంటే ఇంకా దానికి జ్యోత్స్నకి ఇంకా కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. బావ రోజు కలుస్తున్నాడు కానీ నన్ను చీట్ చేస్తున్నాడు, ఏదో సంబంధం ఉంది వీళ్ళిద్దరికీ అనేసి ఇబ్బంది పడుతుంది. ఇక రేపు తెలుసుకుందాం ఏం జరుగుతుందో.